హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ భావన. సో ఇవాళ సెకండ్ శనివారం. యాక్చువల్గా మేము తిరుపతిలో ఉంటాం కదా, అంటే ఆంధ్రాలో ఉండేవాళ్ళు మోస్ట్లీ తిరువల శనివారాలు అంటే ఫాలో అవుతారు. నాట్ ఓన్లీ ఆంధ్ర, అన్ని స్టేట్స్ అంటే లైక్ కర్ణాటక వాళ్ళు ఫాలో అవుతారు, తమిళనాడు వాళ్ళు ఫాలో అవుతారు. మెయిన్గా నాకు తెలిసి అయితే తమిళనాడు వాళ్ళు అండ్ ఆంధ్రాలో వాళ్ళు బాగా ఫాలో అవుతారనమాట ఈ తిరుమల శనివారాలు అంటే. సో ఇవి వచ్చి వెంకటేశ్వర స్వామికి ఫేమస్ అనమాట. వెంకటేశ్వర స్వామికి మొక్కుతాం కదా, సో అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇవాళ వచ్చి సెకండ్ శనివారం అనమాట తిరుమల శనివారాల్లో. యాక్చువల్గా ఇవైతే 5 వీక్స్ ఉంటాయి. సో ఈ ఒక మంత్ మొత్తం ఉంటుందన్నమాట. ఆ టైంలోనే బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి. ఈవెన్ నవరాత్రులు కూడా ఈ టైంలోనే జరుగుతుంది. సెప్టెంబర్ ఆ టైంలోనే వస్తుంది. సో అలా ఈసారి ఏమంటే 4 వీక్సే వచ్చిందంట. సో బట్ మోస్ట్లీ 5 వీక్సే వస్తుంది ఆల్మోస్ట్. ఇవాళ సెకండ్ శనివారం అన్నమాట. సో ఈ 5 వీక్స్ మేము నాన్ వెజ్ అనేది ఏం తినమన్నమాట. ఓన్లీ వెజ్ తింటాము, నాన్ వెజ్ తినాము. సో అలా పూజలు అయితే చేసుకుంటాం అనమాట 5 సాటర్డేస్. సో ఇంకా మార్నింగ్ లేచి ప్రసాదం చేస్తున్నాను, కేసరి చేస్తున్నా. ఈ లోపలే మా హను లేసాడు. ఇంకా ఇది వచ్చి బియ్యం పిండి కేసరి అయితే రెడీ అయిపోయింది. సింపుల్గా చేసాను ప్రసాదము. అండ్ బియ్యం పిండితో ఇలా దీపం అయితే పెట్టుకుంటున్నా. యూజువల్గా అయితే ఈవినింగ్ పెడతాను, బట్ ఇంకా గుడికి వెళ్తున్నాం అనేసి మార్నింగే పెట్టేశాను అనమాట. ఈవినింగ్ నైట్ వచ్చేసరికి లేట్ అవుతుందని. ఇంకా ఆల్మోస్ట్ అందరూ ఫ్రెష్ అయిపోయినాం. నేను బాహు హను అయితే రెడీ అయిపోయినాము. ఇంకా పూజ సామాన్లు కూడా అన్నీ ముందు రోజే వాష్ చేసి పెట్టుకున్నా. ఆ రోజు అనక మాకు ఇంటర్నెట్ కనెక్షన్ పోయింది, ఏమో తెలియలేదు, రావట్లేదు ఆ రోజు. సో దేవుడి పాటలు పెడదామన్నా కూడా కుదరలేదనమాట. ఇంకా ఇక్కడ మా హనుగాడు రెడీ అయిపోయాడు. చంటి వ్యాక్యూమ్ వేస్తూ ఉన్నాడు, పూజ చేయాలి కదా, మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నాడు. మేము ముగ్గురం అయితే స్నానం అయిపోయి ఫ్రెష్ అయిపోయాము. ఇంకా చంటి వ్యాక్యూమ్ వేసి వెళ్ళాలన్నమాట స్నానానికి. ఈ లోపల మా హనుగాడు చంటిని వ్యాక్యూమ్ వేయకుండా ఇలా రచ్చ చేస్తున్నాడు. ఆన్ ఆఫ్ చేస్తా. వాడు వ్యాక్యూమ్ వేయాలంట. సో అలా వాడు అత్తి చేస్తూ ఉన్నాడు. ఇంకా వాడిని అక్కడి నుంచి లాక్కొచ్చానని ఏడుస్తూ ఉన్నాడు. ఇంకా నేను రెడీగా ఉన్నాను. చంటి కోసం వెయిటింగ్ మేము పూజ చేయడానికి. చంటి వస్తే ఇంకా పూజ చేసేయాలి. ఇంకా పసుపు కుంకుమ పెట్టుకునేసా పట్టాలకి. అసలు స్టిల్ ఇంకా నా వాయిస్ బాగాలేదు, ఫుల్ కోల్డ్ ఉంది. ఇంకా మాకు వర్షాలు పడుతున్నాయి, కంటిన్యూస్ నాన్ స్టాప్ వర్షం అసలు ఇక్కడ. సో ఇంకా ప్రసాదం అంతా పెట్టుకొని రెడీ చేసాను అనమాట. ఇంకా చంటి వచ్చింది, దీపం పెట్టేసి గుడికి అయితే స్టార్ట్ అయిపోయాము. మా హను ఈ పూజ చేసే మధ్యలోనే నిద్రపోయినాడు. ఇంకా పడుకునేసినాడు. అట్లే ఎత్తుకెళ్దాము అనుకున్నా, లేచేసాడు. సో ఇంకా మేము కిందకి దిగుతుంటే మళ్ళీ మా బాహు పైకి వస్తూ ఉన్నాడు అనమాట. హనుకి రైమ్స్ చూపించడానికి ఒక ఫోన్ అయితే ఉంటుంది. సో ఆ ఫోన్ తీసుకోవడానికి, ఆ ఫోన్ లేదంటే హను అసలు వాడు కార్ సీట్లో కూర్చోడు అనమాట. సో ఇవాళ సెకండ్ శనివారం అండ్ ఈరోజు నాకు కార్ డ్రైవింగ్ క్లాస్ కూడా లేదు. అందుకోసం మేము బర్మింగం టెంపుల్కి వెళ్దామని అయితే స్టార్ట్ అయ్యాము. సో బయట కిందకి వచ్చినాక తెలిసింది చలి ఎక్కువ ఉంది అనేసి. సో ఇంకా చంటి వాళ్ళు వెళ్ళి జాకెట్స్ తీసుకొచ్చడానికి వెళ్ళారు. బీభత్సంగా చలి ఉంది. సెప్టెంబర్ అయిపోయింది, అక్టోబర్ ఆల్మోస్ట్ ఎంటర్ అవుతున్నాం. సో ఫుల్ చలికాలం అయితే, ఇంకా వింటర్ అయితే మాకు స్టార్ట్ అయిపోతుంది. ఆల్రెడీ మేము 3 పీపుల్, నేను బాహు హను అయితే సిక్ ఫీల్ అయినాము. బాహు ఓకే అయ్యాడు, సెట్ అయిపోయాడు. నాకు హనుకి అయితే ఉంది ఇంకా ఫీవర్, కోల్డ్ అనేది. సో ఇప్పుడైతే బర్మింగంకి స్టార్ట్ అయిపోతున్నాము. లెట్స్ గో. లేదా ఛార్జింగ్? సో ఇంట్లో పూజ చేసుకొని ఇప్పుడైతే బర్మింగం స్టార్ట్ అయిపోయాము. ఆల్మోస్ట్ 10:45 టైమ్. సో 3 hours అనమాట జర్నీ. 11 అయిపోయింది కదా టైం బాహు. 10:56. సో 3 hours జర్నీ. మోస్ట్లీ గుడి క్లోజ్ చేసే టైం 2:30. లోపల వెళ్ళిపోతామని అనుకుంటున్నాం. ప్రాబబ్లీ రీచ్ అవ్వచ్చు.
రీచ్ అయిపోతాంలే. ఓపిగ్గా పోయినాయి కదా. 40 అంటే నిద్రపోతుల్లాగా, 60 అనే వాళ్ళకి వర్రని పోతున్నాయి. తిరుపతి టౌన్ మమ్మ. అవును, తిరుపతి సిటీరా. తిరుపతి కూడా సిటీరా. సో ఇలా సర్వీసింగ్లో అయితే ఆగున్నాము. చంటి బాహు అయితే వెళ్ళున్నారనమాట ఫుడ్ తెచ్చుకోవడానికి. లంచ్ టైం అయింది. సో వాళ్ళిద్దరు అయితే వెళ్ళున్నారు. నేను హను ఇక్కడ ఉన్నాము. ఇంకా కార్ ఆఫ్ చేశారు కాబట్టి హనుని ఇంకా ఒళ్ళో పెట్టుకోవచ్చు అనమాట. సో సీట్లో నుంచి తీసేయచ్చు. వాళ్ళిద్దరు అయితే ఫుడ్ తీసుకురావడానికి వెళ్ళారు. నేను తినను అనమాట. నేను ఫాస్టింగ్. తిరువల శనివారాలప్పుడు నేను మార్నింగ్ టు ఈవినింగ్ ఫాస్టింగ్ ఉంటాను. సో కాబట్టి అలాగే ఫాస్టింగ్లో ఉన్నాను కాబట్టి తినను. ఈవినింగ్ 6కి నా ఫాస్టింగ్ దేవుడికి దీపం పెట్టి పూజలు చేసుకొని ఆఫ్టర్ దట్ ఫాస్టింగ్ ఫినిష్ చేస్తా కాబట్టి వాళ్ళిద్దరికి మాత్రమే. సో వాళ్ళిద్దరు వెళ్ళారు. యాక్చువల్గా మేము సర్వీసెస్ ఎందుకు ఆగామంటే టెంపుల్కి వెళ్తున్నాం కదా. మేము క్రాలీ నుంచి హైవేకి వచ్చేసరికి 11 అట్లా అయిపోయింది. ట్రాఫిక్ ఉంది, అది కాక స్లోగా వెళ్తున్నాయి అనమాట వెహికల్స్ కూడా. బికాజ్ వీకెండ్ సాటర్డే కాబట్టి సో స్లోగా వెళ్తున్నాయి. ఇంకా మాకు రీచింగ్ టైం 2:19, 2:20 అలా చూపిస్తుంది. గుడి క్లోజింగ్ టైం వచ్చి 2:30కి. అగైన్ ఓపెన్ చేసేది ఈవినింగ్ 4కి చేస్తారు. సో 2:20కి క్లోజ్ కదా. ఈవెన్ దో మేము 2:30కి క్లోజ్ కదా. 2:20కి మేము రీచ్ అయినా కూడా 10 minutesలో మేము సెట్ చేసుకొని హనూన్ ప్రామ్లో పెట్టుకొని పార్క్ చేసి వెళ్ళే లోపల లేట్ అయిపోతుంది ఫర్ షూర్. హడావిడిగా వెళ్ళినట్టు ఉంటుంది అనమాట మనం లోపలికి టెంపుల్ లోపల. అందుకని ఇంకా ఎలాగో లేట్ అవుతుంది, ఎలాగో 4 o'clock వరకు వెయిట్ చేయాలి కదా. సో అందుకని ఇంకా ఈ సర్వీసింగ్స్లో కొంచెం వెయిట్ చేసుకొని ఫ్రెష్ అయ్యి వెళ్ళినట్టు ఉంటుంది కదా అనేసి ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము, ఆగాము. ఇంకా వాళ్ళు ఫుడ్ తినేసి, అదిగాక బాహుకి కొంచెం మోషన్ సిక్నెస్ ఉంటుంది. అదేమో ఈ మధ్య వస్తుంది వాడికి. వాడేమంటే కార్లో ఎక్కిందే ఫుడ్ తినేస్తాడు, ఏదో ఒకటి బిస్కెట్లో నానా కస్మాలం తిండి. దానివల్ల వాడికి కొంచెం హెడేక్, వామిటింగ్ సెన్సేషన్ అలా అనిపిస్తుంది అనమాట. అందుకోసం వాడు నాకు వల్ల కావట్లే అని ఏడుస్తూ ఉంటే ఇంకా ఓకే ఫైన్ ఆపుదాము, రిఫ్రెష్ అయినట్టు ఉంటుంది కదా అనేసి సర్వీసింగ్లో అయితే ఆగున్నామన్నమాట. హనుగాడు హను చేసి దండం పెట్టుకో. ఆల్రెడీ పెట్టుకుంటున్నావా? అమ్మో అమ్మో అమ్మో. హైఫై హైఫై. అమ్మో నువ్వే హైఫై ఇచ్చుకున్నావు. క్రాబ్స్ అండ్ స్టార్ ఫిష్ చెప్పు. క్రాబ్స్ అండ్ స్టార్ ఫిష్, క్రాబ్స్ అండ్ స్టార్ ఫిష్, బిగ్ షాక్స్ టు, బిగ్ షాక్స్ టు, డాల్ఫిన్స్ అండ్ ద పెంగ్విన్స్, డాల్ఫిన్స్ అండ్ ద పెంగ్విన్స్. మళ్ళా కాదు, ఆక్టోపస్ అండ్ పెంగ్విన్స్, డాల్ఫిన్స్ టు, డాల్ఫిన్స్ టు. ఏ సూపర్ సూపర్. మా హనుకి కార్ సీట్లో నుంచి తీయేసే హ్యాపీ అనమాట కదా. కార్ సీట్లో నుంచి తీయేసే హ్యాపీ కదా. హ్యాపీ కూడా హ్యాపీ కూడా హ్యాపీ కూడా. అంటే బాహు అన్న ఇక్కడ, బాహు అన్నాను పిలు. అన్నా పిలు, పిలు నాన్న. అన్నా చెప్పు. అబ్బా పడిపోతావు. అన్నా పిలు, వస్తాడు. అన్నా అన్నా అను. అన్నా బాహు అన్నా. బాహుని అన్నా అని పిలిచే స్టార్ట్ చేసినాడు అనమాట ఈ మధ్య. పిలువు నాన్న. అన్నా పిలు. బాహు హను, బాహున పిలు. అన్నా ఎక్కడ అన్నా? అన్నా అమ్మా అనేది స్టార్ట్ చేసినాడు ఈ మధ్యనే. సో అందుకని ఇంకా ఇక్కడ ఆగాము. సో మేము లేట్గా వెళ్ళినా కూడా మాకు 4కి ఇంకా దర్శనం అంటే ఇంకా 4 o'clockకే గుడి ఓపెన్. సో మాకు ఇంకా ఆల్మోస్ట్ మేము 1.5 hour జర్నీ చేస్తే 1.5 hour ఉంది. హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ వచ్చాము. సో ఇంకొక 1.5 hour ఉంది. సో స్లోగా వెళ్ళినా కూడా నో ప్రాబ్లం. అక్కడ 2:30 to 4 వరకు అక్కడ 3 hours వెయిట్ చేసే బదులు ఇక్కడ నుంచి ప్రశాంతంగా వెళ్ళొచ్చు కదా అనేసి ఇక్కడే ఆగిన్నాం.
ఇంకా హనుకు కూడా ఫుడ్ తినిపించేసి స్లోగా అయితే వెళ్తాము. సో ఆల్రెడీ నేను ఇవాళ ఇంట్లో పూజ ప్రసాదం చేశాను కదా, కేసరి చేశారనమాట. సో ఆ కేసరినే కొంచెం హనుకి కూడా తీసుకొచ్చాను. రవ్వ అండ్ షుగరే కాబట్టి తింటాడు కదా అనేసి అదే తీసుకొచ్చా హనుకి. ఇంకా వాళ్ళు ఏదో ఫ్రెంచ్ ఫ్రై సంథింగ్ తెచ్చుకుంటారు, సాటర్డే కాబట్టి వెజ్జే. వాళ్ళు ఎవరు నాన్ వెజ్ తినరు, మేము ఎవరము నాన్ వెజ్ తినము. 3rd వీక్ నుంచి పూజ యూజువల్గా అయితే 3rd వీక్ గ్రాండ్గా కొంచెం అన్నం తెలుగు వేసుకొని ప్రసాదాలు చేసుకొని వెంకటేశ్వర స్వామికి కొంచెం పెద్దగా పూజ అయితే చేసుకుంటాం అనమాట. సో అలా పూజ చేసుకొనేసిన తర్వాత నెక్స్ట్ సండే అయితే కొంతమంది తినేస్తారు, కొంతమంది తినరు. సో అలా మేము ఇంకా బాహు అండ్ చంటి అయితే తినేస్తారనమాట 3rd సాటర్డే తర్వాత. నేనైతే 5 సాటర్డేస్ ఉంటా, ఈసారి 4 సాటర్డేసే అంటున్నారు. సో ఈవెన్ మాకు టీటీడీ క్యాలెండర్లో కూడా 4 సాటర్డేసే అనేసి అని ఉంది ఈసారి. సో చూడాలి. సో ఆఫ్టర్ దట్ నాన్ వెజ్ అయితే స్టార్ట్ చేస్తాము. ఇంక ఈసారి పూజ కూడా లేదు కాబట్టి 3rd సాటర్డే కొంచెం నార్మల్గా పూజ అయితే చేసి వాళ్ళిద్దరికైతే నాన్ వెజ్ అయితే పెట్టేస్తానమాట, చంటికి బాహుకి. హను ఎలాగో నాన్ వెజ్, వాడికి ఎంటుకలు తీసేంత వరకు నాన్ వెజ్ పెట్టేయట్లేదు. నెక్స్ట్ ఇయర్ హోప్ఫుల్లీ అయిపోతే బాగున్ను, వాడికి ఎగ్ నాన్ వెజ్ స్టార్ట్ చేయొచ్చు. సో చూడాలి నెక్స్ట్ ఇయర్ అగైన్ ఇండియాకి వచ్చి ఎప్పుడు వస్తాము, ఎప్పుడు ఎంటుకలు తీస్తాము. ఏదున్నా హను బర్త్డే తర్వాతనే చూడాలి ఏం జరుగుతుందో. ఇప్పటి వరకైతే ప్రజెంట్ ప్లాన్ అయితే ఏం లేదనమాట. ఇంకా వీళ్ళ కోసమే వెయిటింగ్, వీళ్ళు ఇంకా రాలేదు. రే 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 పట్టుకుంటావా? పడిపోతావు. ఏం తెచ్చుకున్నావు బాహు? వెజ్ తెచ్చుకున్నావా? చూపిట. చికెన్ నీకంత సీన్ లేదు లేదా? హ్యాపీ మీల్ ఏమి ఇచ్చారు బాహు దాంట్లో? టీ అదేంది అది? స్టిక్కర్స్ వచ్చినాయా? ఏం లేవు కదా. ఆయన కూడా సాటర్డే కదా. సరే ఎట్టా తినేసి తాగేసి వెళ్తామా? బాహు అది కార్ డ్రైవ్ వెళ్తా ఉన్నప్పుడు కూడా సెట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఫుడ్ తినేసాయి, తెచ్చుకున్నావు కదా. వాడికి ఒకటి ఫ్రెంచ్ ఫ్రైస్, వాడికి కూడా తెచ్చుండొచ్చు కదా. హనుకి ఒక వెజ్ మీలు, హ్యాపీ మీలు. వెజ్జే కదా, నగెట్స్ అదే కదా, తింటాడులే, తినిపిద్దాం. ఫ్రెంచ్ ఫ్రైస్ అంతే కదా ఉండాయి దాంట్లో. సేమ్ ఇదే తెచ్చేయి, వెజ్ డిప్పర్స్ అంట కదా ఏందో. ఆ వెజ్ స్టిక్స్ ఫ్రైస్ ఇవి రెండే తెచ్చేసాయి వాడికి కూడా. వాడు ఆడుకుంటాడు, తింటాడు. అది ఎత్తి పెట్టుకో బాహు, ఫస్ట్ ఎత్తి పెట్టుకో. వాడు వెళ్ళేటప్పుడు తింటాడు, ఫస్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ తింటూ ఉంటాడు, నేను కాఫీ కొంచెం. సరే. సో ఇంకా హనుకు కూడా ఇంకొక హ్యాపీ మీల్ అయితే తీసుకొచ్చినారు. ఇప్పుడు వీడు కూడా పోటీ అయిపోయినాడు అనమాట బాహుకి. వెజ్ అయితే ఆల్మోస్ట్ అన్నీ పోటీయే, బాహు ఏది తింటే అది తినాలని. ఇంకా నాన్ వెజ్ స్టార్ట్ చేయలేదు కాబట్టి నాన్ వెజ్కి అయితే ఇంకా స్టార్ట్ కాలే. వన్స్ నాన్ వెజ్ స్టార్ట్ అయితే ఇంకా అయిపోయా, 2 ప్యాకెట్స్ అన్నట్టు తీయాలి. సో ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు డివోషనల్ మూడ్లో కొంచెం ఎందుకో వెంకటేశ్వర స్వామి సాంగ్స్ ఇంత వెళ్దాం అనేసి ఇంకా సాంగ్స్ అయితే పెట్టుకున్నాం, అన్నమయ్య సాంగ్స్. అన్నమయ్య సాంగ్స్ ఎప్పటికీ ఇదనేది తగ్గదు కదా. సో ఇంకా ఆ సాంగ్సే పెట్టుకున్నాము. ఇంకా ఆల్మోస్ట్ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. ప్రతిసారి ఈ బర్డ్ వీడియోలో క్లిప్ చేద్దాం అనుకుంటా కానీ అది అసలు క్యాప్చరే అవ్వదు. ఫాస్ట్గా అది టర్నింగ్లో ఉంటుంది, ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోవాల్సి వస్తుంది, వెయిట్ చేయలేము, స్లోగా కూడా మూవ్ అవ్వలేము అక్కడ. సో ఇంకా ఇప్పుడైతే టెంపుల్కి అయితే వచ్చేసాము. ముందు యాక్చువల్గా అయితే చాలా బ్యాక్ సైడే ఉన్నాయి పార్కింగ్. ఈసారి ఫ్రంట్ వరకు బాగా నియర్ టు టెంపుల్ చాలా దగ్గర వరకు అలో చేస్తున్నారు పార్కింగ్. సో దగ్గరికే వెళ్ళి పార్కింగ్ అయితే చేసాము.
మేము వెళ్ళిన రోజు కూడా ఫుల్ రెయిన్ అనమాట. బట్ రెయిన్ ఫుల్ క్లౌడ్స్ ఉండింది, రెయినీ అనేసే ఉండింది. కానీ బై లక్ మేము ఇంటికి రీచ్ అయ్యేంత వర్షం పడలేదు. ఎట్లనో ఈసారి ఫస్ట్ టైము హైవే M25 వెళ్తుంటే మాకు వర్షం పడకుండా ఉండింది. బట్ మధ్యలో కొంచెం డ్రిజిలింగ్ వచ్చింది కానీ అంత హెవీ రెయిన్ అయితే లేదు. సో ఇంకా ఇప్పుడైతే టెంపుల్కి అయితే రీచ్ అయిపోయి కార్ పార్క్ చేసి ఇప్పుడు దర్శనంకి అయితే వెళ్తున్నాము. ఇంకా కొంచెం టైం ఉంది. మేము 3:50 అరౌండ్ అలా రీచ్ అయ్యాము. సో సాటర్డే అందరూ బ్లాక్లోనే ఉంటాము. సాటర్డే అంటే మోస్ట్లీ బ్లాక్ ఆర్ ఎల్లోలోనే ఉంటామన్నమాట మేము. డ్రెస్సెస్ వెంకటేశ్వర స్వామి ఫేవరెట్, ఇష్టం అన్నట్టు, దేవుడికి ఫేవరెట్ అన్నట్టు ఎల్లో బ్లాక్ కలర్స్లోనే ఉంటాం. అండ్ ఏదో ఈవెంట్ జరుగుతూ ఉండింది, ఇది ఫంక్షన్ హాల్ లాగా. సో సమ్ ఈవెంట్ జరుగుతూ ఉండింది. అంత క్లాసికల్ డిఫరెంట్ క్లాసికల్ డాన్సర్స్ అందరూ కేరళ స్టైల్ అందరూ రెడీ అయ్యి ఉన్నారు. కొంతమంది లోపల, కొంతమంది బయట తిరుగుతూ ఉన్నారు. అండ్ ఇప్పుడు మెయిన్ టెంపుల్ ఇంకా ఓపెన్ కాలేదు. 3:50 కదా, 4కి కదా ఓపెన్. సో చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి మెయిన్ టెంపుల్కి పక్కలే. సో ఆ టెంపుల్స్ చూసుకుందామని అయితే వచ్చేసాము. సో ఫస్ట్ అయితే వినాయకుడు టెంపుల్ అండ్ ఇది వచ్చి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. మేము ఎప్పుడు ప్రతిసారి వస్తున్నామే కానీ ఈ చిన్న టెంపుల్స్ ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. మేము ఎప్పుడు వచ్చినా మార్జిన్ టైం, క్లోజింగ్ టైంలో వస్తాము. సో చిన్న టెంపుల్స్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయి ఉంటాయి. ఈసారి ఓపెన్ టైంలో వచ్చినాము కాబట్టి చిన్న టెంపుల్స్ అన్నీ ఓపెన్లో ఉన్నాయి. సో మేము ఇదే ఫస్ట్ టైం అనమాట. చాలాసార్లు బర్మింగ్హామ్ వెళ్ళాం కానీ ఈ చిన్న టెంపుల్స్కి వెళ్ళడం ఈసారే ఫస్ట్ టైము. సో మేము చూస్తున్నాం, మీకు కూడా చూపించేద్దాం అనేసి వీడియోలో కూడా రికార్డ్ చేసాను. సో ఇంకా వినాయక టెంపుల్, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయిపోయినాక కొంచెం ముందరికి వస్తే శివుడు టెంపుల్. ఇక్కడే అయ్యప్ప స్వామి, అమ్మవారు, కొన్ని ఉత్సవ దేవుళ్ళు కూడా ఉన్నారనమాట. సో ఇంకా శివలింగం కూడా ఉండింది. సో వీడియో మెయిన్ టెంపుల్లో రికార్డ్ చేసేయలేదు, ఇక్కడ రికార్డ్ చేయొచ్చు అనేసి, అంటే బోర్డు ఏం లేదు, నేను జస్ట్ రికార్డ్ చేస్తా ఉన్నా, ఎవరు పట్టించుకోవాలా, రికార్డ్ కంటిన్యూ చేసాను. సో ఇంకా అటు శివుడి దగ్గర మొక్కునేసిన తర్వాత మై ఫేవరెట్ గాడ్ సాయిబాబా టెంపుల్కి అయితే వచ్చేసాము. మెయిన్ నేను ఎక్కువ బాగా ప్రే చేసేదంటే సాయిబాబా, వెంకటేశ్వర స్వామి. సో ఇప్పుడు సాయిబాబా టెంపుల్కి అయితే వచ్చాము. దాని పక్కనే నవగ్రహాలు కూడా ఉన్నాయి. సో ఇంకా అక్కడ దర్శనం చేసుకునేసి అటు సైడ్ తేరు ఉండింది, తేరు అండ్ అటు పక్క గుండు కొట్టేదనమాట. ఇంకా అన్నీ కంప్లీట్ అయిపోయినాయి, అన్ని దేవుళ్ళు చూసుకునేసాము. ఇప్పుడైతే మెయిన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం లోపలికి. 4:10 అలా అయ్యింది. సో ఇప్పుడైతే ఎంటర్ అయ్యాము. ఇంకా చెప్పులు వదిలేసి కింద చెప్పులు వదిలేసి పైకి వెళ్ళాలన్నమాట టెంపుల్కి. సో ఇంకా పైకి వెళ్తున్నాం. రీసెంట్గా ఓనం జరిగింది కదా, అప్పుడు ఏదో డెకరేషన్ చేస్తున్నారు, అది ఇంకా క్లీన్ చేయాలి, అట్లే ఉన్నట్టుంది, ఓనం డెకరేషన్ తీయనట్టుంది. ఇంకా లోపలంతా కూడా ఇలా తిరువల్ శనివారాలు అనేసి డెకరేషన్ కూడా చేస్తున్నారు. కెమెరాస్ నాట్ అలౌడ్ అని బోర్డు కూడా ఉంది, చూసారు కదా. బట్ స్టిల్ నేను మీకు చూపించాలనేసి బయట నుంచి వీడియో తీసా. వెంకటేశ్వర స్వామి తర్వాత ఆంజనేయ స్వామి హుండీ అంతా అక్కడే ఉంటుంది. అక్కడి నుంచి ఇంకా డౌన్ దర్శనం అయిపోయింది. తర్వాత లడ్డు తీసుకొని ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము. యూజువల్లీ అన్నదానం ఉంటుంది కానీ మేము వచ్చిన టైం 4:30 అరౌండ్ కదా, 5:30కి స్టార్ట్ అవుతుందంట. సో ఇంకా అప్పుడు ఏం తినేకేం లేదు కాబట్టి ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా రిటర్న్ అవుతూ ఉన్నప్పుడు మాకు ఇలా హాట్ ఎయిర్ బెలూన్ అయితే కనిపించింది. నేను ఫస్ట్ టైం చూడడము. నార్మల్ బెలూన్స్ అది వేరు కానీ ఇట్లా హాట్ ఎయిర్ బెలూన్ ఇది అట్రాక్షన్ లాగా అనమాట. ఇది మనము టికెట్ తీసుకొని మనం దాంట్లో రైడ్కి కూడా వెళ్ళొచ్చు అంట. ఇది వచ్చి మా చంటి వర్క్ చేసే వర్జిన్ అట్లాంటిక్ వాళ్ళదే అంట, ఎంటర్టైన్ సంథింగ్ దాంట్లో ఉంటుందంట, వాళ్ళ వెబ్సైట్లో వెళ్ళొచ్చు అని అన్నారు. దానిపైన వర్జిన్ అని కూడా ఉంది, చూసారా. సో అది ఎంతో అరౌండ్ 100 pounds సంథింగ్ టికెట్ అంట. సో టికెట్ తీసుకొని మనం అలా అట్రాక్షన్ కూడా చూసేకి వెళ్ళొచ్చు అంట, దాని లోపల ఫ్లై అవ్వచ్చు. సో ఇంకా అలా చూసుకుంటా ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి 8:30 అలా అయిందనమాట. వచ్చి ఇంకా టిఫిన్ చేసుకొని బిగ్ బాస్ చేసి పనుకునేసాము. సో అదనమాట, అలా జరిగింది మా లాస్ట్ సాటర్డే. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. 1000 subscribersకి నియర్గా ఉన్న ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ ద ఫర్దర్ notifications. Bye bye, see you soon.